గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్టులతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 27వ తేదీ 497వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మౌనికతో సంజు గొడవ పడతాడు. తన వల్లే కారు లైసెన్స్ పోయాయని మీ అన్నయ్యకి చెబుతావా అంటూ మౌనికను బెదిరిస్తాడు. మౌనికపై చేయి చేసుకోబోతాడు కూడా. ఇదే సమయానికి మీనా ఎంట్రీ ఇస్తుంది. సంజు చెయ్యిని అడ్డుకుంటుంది. అంతేకాదు, సంజుని వెనక్కి నెట్టేసి తిరిగి కొట్టడానికి తన చెయ్యి పైకి లేపుతుంది. దాంతో సంజు షాక్ అవుతాడు. మీనా కోపంతో ఊగిపోతుంది. సంజుకి గట్టి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు మౌనికను ఎంత హింసిస్తున్నావో అంతా నాకు తెలుసు. ఇంకోసారి మౌనికపై చేయి చేసుకుంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయం నాకు మాత్రమే తెలుసు అని, ఇక తన భర్త బాలుకి తెలిస్తే మాత్రం నిన్ను బ్రతకనివ్వడు అంటూ వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు మనోజ్, రోహిణి ఊహించని షాక్ ఇస్తారు. ఇప్పటికే బాలు కారు కొనుక్కున్నాడని మనోజ్ కూడా పట్టుబట్టి కారు కొనుగోలు చేస్తాడు. అది కూడా సెకండ్ హ్యాండ్ కారును తీసుకుంటాడు. కారును తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందర్నీ బయటికి పిలిచి మరీ చూపిస్తాడు మనోజ్ కారు కొన్నాడని తల్లి ప్రభావతి ఉప్పొంగిపోతుంది. పొగడ్తలతో మనోజ్ను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఎప్పటికైనా మనోజ్ కార్లలోనే తిరిగే స్థాయికి ఎదుగుతాడని నాకు ముందే తెలుసు అనంటుంది. అయితే బాలు మాత్రం ఆ కారు రీడింగ్ చూసి ఈ కారుకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు అని మనోజ్ను ప్రశ్నిస్తాడు. 4.5 లక్షలు అని మనోజ్ చెప్తాడు. దాంతో బాలు షాక్ అయ్యి మోసపోయావురా అనంటాడు. ఈ కారును 2.5 లక్షలకు ఖరీదు చేయడమే ఎక్కువ అని బదులిస్తాడు. ఇలాగైతే నువ్వు బిజినెస్ ఎలా చేస్తావు అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 28వ తేదీ 498వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. రోహిణి మాటలకు మీనా ఫైర్ అవుతుంది. కారు కొన్న సందర్భంగా మనోజ్ ఇద్దరు తమ్ముళ్లు బాలు, రవికి బీరు పార్టీ ఇస్తాడు. వాళ్లు ముగ్గురు బిల్డింగ్ పై కూర్చుని తాగుతుంటారు. అయితే ఎక్కువ తాగొద్దని, ఒక్క బీర్ మాత్రమే తాగమని మనోజ్ కు రోహిణి, రవికి శృతి హెచ్చరించి పంపిస్తారు. ఇక బాలును మాత్రం అస్సలు తాగొద్దని అంటుంది మీనా. ఇక బాలుతో ప్రామిస్ కూడా చేయించుకుంటుంది. బాలు కూడా మీనాకు తాగనని ప్రామిస్ చేసి వెళతాడు. ఇక బాలును వెళ్లిన తర్వాత మీనా మిగిలిన పువ్వులను అల్లుకుంటూ కూర్చుంటుంది. ఆ సమయంలో మీనా దగ్గరికి రోహిణి, శృతి కూడా వస్తారు. ఇక ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఎలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారు అని శృతి రోహిణిని ప్రశ్నిస్తుంది. ఇంకా ఏదీ డిసైడ్ అవ్వలేదు అంటుంది రోహిణి. పైనుంచి శబ్దాలు రావడంతో నేను ఒక్క బీర్ మాత్రమే తాగమని చెప్పాను అంటుంది శృతి. నేను కూడా మనోజ్కి ఒక్క బీర్ వరకే పర్మిషన్ ఇచ్చాను అంటుంది రోహిణి. మరి పైనుంచి శబ్దాలేంటి అనంటుంది శృతి. ఇంకెవరు? మీనా భర్త బాలు అని రోహిణి అవమానిస్తుంది. రోహిణి మాటలకు మీనా ఫైర్ అవుతుంది. అసలు మా ఆయన ఇవాళ తాగనని నాకు ముందే చెప్పాడు అంటుంది మీనా. కానీ రోహిణి మాత్రం మీనా మాటల్ని తీసి పారేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ తాగకుండా ఉన్నా బాలు మాత్రం ఉండలేడు అనంటుంది. బాలుకు ఎవ్వరి మాటలతో అవసరం లేదని, మందంటే బాలు ముందుంటాడని రోహిణి హేళన చేస్తుంది. లేదు, మా ఆయన అస్సలు తాగనని నాకు చెప్పి వెళ్లాడు. ఏమాత్రం తాగి ఉండడు. కావాలంటే పందెం వేసుకుందామా అని రోహిణి మీనాకు సవాల్ విసురుతుంది. ఇక శృతి, ఈ మాత్రం దానికి పందెం ఎందుకు? పైకెళ్లి డైరెక్ట్గా చూస్తే సరిపోతుంది కదా అని అంటుంది. బిల్డింగ్ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ అదే సమయంలో మనోజ్కి ఫుల్లుగా ఎక్కేస్తుంది. ఇక బిల్డింగ్ పైన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సోయ లేకుండా ప్రవర్తిస్తాడు. ఇక రోహిణితో పాటు మీనా, శృతి పైకొచ్చి చూసేసరికి మనోజే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. పార్క్ గుడిమెట్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది చూసిన రోహిణి షాక్ అవుతుంది. ఇక శృతి ఇందాక గట్టిగా అరిచింది ఎవరు అని ప్రశ్నిస్తుంది. దాంతో ఇంకెవరు, మనోజ్ అన్నయ్యే అని రవి బదులిస్తాడు. దాంతో పందెమని వచ్చిన రోహిణి మాట చెల్లలేదని షాక్ అవుతుంది. రోహిణికి కోపం వచ్చి మనోజ్ పై బకెట్ నీళ్లు తీసుకొచ్చి పోసేస్తుంది. ఆ తర్వాత కిందికి తీసుకువెళ్లి పడుకోబెడుతుంది. తాగిన మత్తులో నువ్వేది పడితే అది మాట్లాడుతున్నావు అని, కల్పన డబ్బిచ్చిందని వాగుతున్నావని రోహిణి మనోజ్ పై మండిపడుతుంది. నేనడ్డుకోకపోతే మనం ఈ పాటికి రోడ్డుపైన ఉండేవాళ్లం అని అంటుంది. మరోవైపు బాలు రైడ్ కోసమని బయటికి వెళతాడు. ఒక ఫర్నిచర్ షాప్ యజమానిని అతని షాప్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడ ఇద్దరు రౌడీలు ఆయన్ని బెదిరిస్తూ ఉంటే బాలు జోక్యం చేసుకుని వారిని తరిమేస్తాడు. బాలు సాయం చేసినందుకు ఆ షాప్ యజమాని ధన్యవాదాలు చెప్తాడు. ఇక తన ఫర్నిచర్ షాప్ అమ్మేసి అమెరికాకు వెళుతున్నానని, ఎవరైనా ఉంటే చెప్పమని అంటాడు. మా అన్నయ్య ఉన్నాడు అనంటాడు బాలు.
ఇక ఇదే విషయాన్ని ఇంటికొచ్చి చెప్తాడు. బాలు మాటలకు రోహిణి అవమానిస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది.